నమో వెంకటేశాయ నమః. ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారా? నేనైతే ఆ స్వామి దయ వల్ల ఇలా ఉన్నానండి. 7 శనివారాల వ్రతం అయితే ప్రారంభించాను కదా. ఒక్కొక్క వారం 6 వారాల వరకు ఏ ఎడ్డు ఆటంకాలు లేకుండా బాగానే సాగిందండి. చక్కగా చేసుకున్నాను. 7వ వారంకి మాత్రం కొంచెం కష్టమైంది. ఎందుకంటే 3 వారాలు గ్యాప్ వచ్చింది. ఆ 3 వారాలు ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల మాత్రం అలా జరిగిపోయింది. అది కిందటి వీడియోలో చెప్పాను. అలాగే ఈ వారం మాత్రం హెల్త్ అయితే అసలు బాగాలేదు. కానీ స్వామివారికి ఎలా అయినా సరే 7వ వారం కంప్లీట్ చేయాలని నేనైతే ఇలా చేసుకున్నానండి. కొద్దిగా సింపుల్గా నాకు వీలైనంత వరకు అయితే నేను స్వామివారికి అయితే 7వ వారం కూడా సమర్పించేశాను. స్వామివారికి ఏదో పెద్ద కోరికలు ఉంటేనే చేస్తారు అని అన్నారు కొంతమంది. నేను అలా పెద్ద కోరికలు ఏమీ కోరుకోలేదు. అలానే ముడుపు కూడా కట్టలేదండి. జస్ట్ స్వామివారికి 7 వారాలు వ్రతం అయితే సమర్పించుకోవాలనుకున్నాను. వ్రతం అయితే మాత్రమే చేశాను. ముడుపు అయితే కట్టలేదు. ఒకవేళ తిరుపతి వెళ్తానని కూడా నేను అనుకోలేదు. ఒకవేళ ఆ స్వామి అనుగ్రహం నా పైన ఉందనుకోండి, ఆ స్వామి పిలుపు వస్తే కంపల్సరిగా వెళ్తాను. అది కూడా చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకొని అప్పుడు నా కోరిక ఏంటనేది ఆయనతో చెప్పుకుంటాను. అంతేగాని వ్రతం చేస్తున్నాను కదా, నాకు ఈ కోరిక తీర్చే స్వామి అని మాత్రం ఆ స్వామి నేను అడగలేదు. నాకు కలిగినంత దాంట్లో, నాకు ఆ స్వామి ఇచ్చిన దాంట్లో నేను ఎంతో కొంతలో ఈ 7 వారాలు అయితే ఎలాగో ఒకలాగా మంచిగా ఏ ఆటంకం లేకుండా నాకు చేతనైనంత వరకు నేను స్వామికి 7 శనివారాల వ్రతం అయితే సమర్పించుకున్నాను. ఏ వారం కూడా ఫుల్ వీడియో అయితే చేయలేదు. 7వ వారం మాత్రం చేద్దామని ఫుల్ వీడియో అయితే చేశాను. ఇలా అయితే పూజ విధానం చేసుకుంటే చాలా మంచిది అని చాలామంది అయితే చెప్పారు. అది చాలా మంచిది. పిండి దీపాలు, నెక్స్ట్ మెయిన్ తులసిమాల స్వామికి చాలా ఇష్టం, ప్రీతికరం. ఆయనకి అది ఉంటే చాలు. ఇంకా పెట్టుబడి పెద్ద ఆడంబరాలు, అలంకార ప్రియుడు కాబట్టి అలంకారాలు అవన్నీ అంటున్నారు. కాదని చెప్పను. అది అందరూ చేసుకోలేరు. ఎవరు స్తోమత పెట్టి వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నేనైతే చేసుకున్నాను. మనకు తెలిసినంత వరకు మనం చేసుకుందాము, ఓకేనా? అలాగే స్వామికి తెలుసు ఎవరు ఎంత మనసుతో చేసుకుంటున్నారో, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది. కాబట్టి పెద్ద కోరికలు ఏమీ లేవు. చక్కగా మనకంటూ ఒక ఇల్లు ఉంది కాబట్టి ఎలాగో ఒకలాగా ఇలాగా ఏ ఆరోగ్యాలు లేకుండా మంచిగా వెళ్ళిపోవాలని నమస్కారం పెట్టుకుని వ్రతం అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ వారంతో కంప్లీట్ కూడా చేసుకున్నాను. అలాగే మీరు ప్రారంభిస్తున్నారా లేదో కూడా నాకు కొంచెం చెప్పండి. అలాగే కానీ మెయిన్ కోరికలు తీరుతాయి అనేసి అన్నారు కాబట్టి తీరుతాయో లేదో తెలీదు. స్వామి అనుగ్రహం కంపల్సరిగా అది మీ సొంతం అని మన నుదుటిని రాసి పెట్టుంటే కంపల్సరిగా జరుగుతుందండి కదా. కానీ ఇంకొకటి, ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనసుకి ప్రశాంతత అండి. ఎంత హాయిగా ఉంటుందంటే ఏదో ఎక్కువ సాధించాము అనేంత పట్టుదల అయితే మనలో పెరిగిపోద్ది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే అనుభవించానండి చక్కగా మనశ్శాంతి, ఆ ప్రశాంతత. కాబట్టి మీరుతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. నాకు తోచింది, నాకు అనిపించింది, నాకు కలిగింది నేనైతే చేసుకున్నాను. మళ్ళీ వీడియోలో అలాగా ఇలాగా అని మాత్రం కామెంట్ చేయొద్దు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు మిస్టేక్ లేకుండా చూసుకుంటాను. అలాగే మంచిగా స్వామివారిని దండం పెట్టుకుని చక్కగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే హాయిగా ఉంటుందండి. ఇదే కాదు, ఏ పూజ అయినా సరే మనస్ఫూర్తిగా చేసుకున్నాం అనుకోండి, ఆ ఆనందమే వేరు కదా. మరి మీరు చేసుకున్నారా? మీరే స్టార్ట్ చేస్తారా 7 శనివారాల వ్రతం? ఆ స్వామి అనుగ్రహం ఉంటే కంపల్సరిగా స్టార్ట్ చేస్తామండి అందరం. కొంతమంది ఇంకో మాట కూడా అన్నారు, వ్రతమే చేయాలా, అవసరం లేదు, ప్రతి శనివారం 7 పిండి దీపాలు పెట్టుకున్నా స్వామికి మంచిదే అని చేసుకోవచ్చండి. చక్కగా ఏదో ఒక నైవేద్యం పెట్టేసి పిండి దీపాలు వెలిగించుకుంటే అది కూడా స్వామికి ఇష్టమే. కానీ వ్రతం అంటే ఏదో చిన్న సంకల్పం అంతే. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కలా ఉంటుంది కదా. నా నమ్మకం అయితే ఇలా ఉందండి. ఈ రోజుతో 7 వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే వడ్డీ వారం కూడా ఉంటుంది కదా, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై